నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ పంచాంగం. ప్రస్తుతం రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులను విశ్లేషించి మన రాష్ట్ర దేశ భవిష్యత్తునే కాకుండా రాజకీయ నాయకుల భవిష్యత్తును కూడా మనకు తెలియజేయడానికి మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్యులు పొలిటికల్ ఎస్ట్రాలజర్ శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు మనతో ఉన్నారు. మీరు కూడా రాజకీయ భవిష్యత్తును గురించి చర్చించాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రాల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి, శర్మ గారితో చర్చించండి. నమస్తే సార్, వెల్కమ్ స్టూడియో. సార్, ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి జాతకం గురించి గత 2-3 ఎపిసోడ్లుగా చర్చిస్తూ ఉన్నాం. ఆయన జాతకం బలంగా లేదు అనుకుంటూ ఉన్నాం. అయితే ప్రస్తుతం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఆయన జాతకం గురించి చూసుకుంటే ఆయన జాతకం ఎలా ఉంది? మనం లాస్ట్ టైం కూడా 2-3 సార్లు ఆయన జాతకాన్ని తీసుకున్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆల్మోస్ట్ ఆయన జాతకాన్ని మనం చాలా విశ్లేషణ చేశాము. అక్కడ చూసినప్పుడు ఆయన మృగశిర నక్షత్రం ఆయన జన్మించినట్టుగా మనకు కనబడుతోంది. ఆయన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం తీసుకున్నప్పుడు అదేవిధంగా మృగశిర నక్షత్రం, వృషభ రాశి, లగ్నం సింహ లగ్నమై పుట్టారు. ఆయన సింహ లగ్నంలో రవి రాహుల యొక్క ప్రభావము, ధనస్థానంలో శుక్రబుధులు, శుక్రుడు కొంచెం నీచంగానే ఉన్నారనుకోండి. అయితే ఇక్కడ పంచమ స్థానంలో శని గురువుడు, తర్వాత రాజ్యస్థానంలో చంద్రుడు, లాభంలో కుజుడు. అయితే మృగశిర నక్షత్రాధిపతి కూడా ఇక్కడ కుజుడై ఉన్నాడు కాబట్టి కొంతవరకు నక్షత్ర బలంతో కూడా ఆయన ముందుకు వచ్చే అవకాశం ఉంది. అయితే జాతకరీత్యా వచ్చినప్పుడు అంటే గోచారం, గ్రహచారం 2 రకాలు చూస్తామండి. ఇప్పుడు దశలు, అంతర్దశలు అంటే గ్రహచార ప్రకారం చెప్తామంట. ఈ గ్రహచార ప్రకారం తీసుకున్నప్పుడు అంటే ఆయనకు 99 నుండి శని మహాదశ, అందులో ప్రస్తుతానికి కుజుడు యొక్క అంతర్దశ ప్రవేశం అనేది జరుగుతుందండి. కుజుడు యొక్క అంతర్దశ ప్రవేశం జరిగింది. ఇక్కడ శని కుజుల కలయిక అన్నదాన్ని కొంతవరకు విపరీతమైన వైపరీత్యాలు తీసుకుని వస్తాయి. ఆయన మానసికంగా, శారీరకంగా ఆయన ఉన్న స్థానంలో తన పర్సనల్ లైఫ్ అనుకోండి, ఈ ప్రొఫెషనల్ లైఫ్ అనుకోండి, ఏదైనప్పుడు కొంచెం మానసిక ఆందోళన తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్తున్నమాట. సో అది ఏంటంటే దశ అంతర్దశ ప్రకారం చూసుకుంటే మనకు అటువంటి స్థితి కనబడుతుందన్నమాట. అదేవిధంగా ఆయన గోచార రీత్యా చూసినప్పుడు శని తులారాశి ప్రవేశము అంటే ఇక్కడ ఏంటంటే పాపగ్రహం అయిన శని 3, 6, 11 స్థానంలో ప్రవేశించేటప్పుడు అంటే శుభాన్ని సూచిస్తాయంటే అన్నమాట. సో ఈ గోచార రీత్యా తీసుకున్నప్పుడు అంటే వృషభ రాశిలో ఆయన పుట్టడము, వృషభ రాశి నుండి 6వ స్థానం తులారాశి అయి ఉండడము, అటువంటి 6వ స్థానంలో శని ప్రవేశం అనేది అది ఒక రకమైన యోగం కింద మనం భావిస్తామట. అంటే వృషభ రాశిలో వారికి ఒక యోగం కింద భావిస్తామట. సో ఆ విధంగా వృషభ రాశి, మృగశిర నక్షత్రంలో పుట్టిన ఆయనకి 6 ఇంట్లో శని ప్రవేశం అంటే తులారాశి శని ప్రవేశం మన నవంబర్ 23 కల్లా పూర్తిగా అయింది. కానీ మనకు ఆ ప్రవేశం ఏం చేస్తుందంటే ఆయన కొంత బలాన్ని సమకూర్చే అవకాశం అనమాట. సో గోచార రీత్యా తీసుకున్నప్పుడు అంటే శని ప్రవేశం అయిన తర్వాత 2.5 సంవత్సరాలు శని అక్కడే ఉంటాడు కాబట్టి ఈ 2.5 సంవత్సరాలకి శని ఉన్న స్థానం ఆయన రాశి నుండి చూస్తే ఒక యోగాన్ని చూపిస్తుంది. అదేవిధంగా దశల వారీగా చూస్తున్నప్పుడు శని మహాదశ అయినప్పటికీ కూడా అంతర్దశ కుజుడు యొక్క ప్రభావం వల్ల ఆయన ఉండే స్థానానికి అంటే గ్రహచారం, గృహచారం 2 కలిసినప్పుడు ఏంటంటే కొంచెం బ్యాలెన్సింగ్గా ఆయన జాతకం కనబడుతుందన్నమాట. ఇటువంటి పరిస్థితులు ఏంటంటే గోచారాన్ని మనం దృష్టిలో పెట్టుకుని మాట్లాడాల్సిన అవసరం కొంతవరకు అంతైనా అవసరం పడుతుందన్నమాట. ఈ పరిస్థితులు ఏంటంటే రేపు మనకు జరిగే సంఘటనలు కానీ మనం తీసుకుంటే ఇప్పుడు అవిశ్వాస తీర్మానం ఇవన్నీ చూపించినప్పుడు అంటే ఇండివిజువల్గా ఏంటంటే ఈ గ్రహచారం కంటే గోచార బలం ఎక్కువగా ఉంటుంది. గోచారంలో ఉన్న మార్పుల వల్లనే మనకేంటే మనిషిలో సడన్ చేంజెస్ అన్ని కనబడుతుంటాయి కాబట్టి గ్రహచారం కంటే. సో ఆ విధంగా శని బలం కొంత యోగించే స్థితిలో 6వ స్థానం ఉంది కాబట్టి మనం రేపటి గట్టు ఈజీగా ఆయన ఎక్కే అవకాశం ఉన్నట్టుగా కనబడుతోంది. అయితే దీనివల్ల కొంత ముందు కాలంలో అవమానపడము, అదేంటో ఇప్పుడు ఈ రోజు నీవు ఆ సీట్లో ఉన్నావంటే అది మామూలానే లేదా మామూలానే అనే చెప్పే స్థితిలో అంటే ఉండి కూడా ప్రయోజనం లేనంత స్థితిలో ఆయనకుంటుంది. ఎందుకంటే అక్కడ దశలు అంతర్దశలు ఆయనకు పూర్తిగా సపోర్ట్ చేయట్లేదు అక్కడ. సో అటువంటి పరిస్థితులు ఏంటవుతుందంటే డెఫినెట్గా ఏంటంటే ఏదో గట్టి ఎక్కినప్పటికీ కూడాను అది ఎందుకురా బాబు ఈ సీట్లో ఇప్పుడు మన రోషయ్య గారు చూడండి ముళ్ళకంప మీద కూర్చున్నట్టుగా ఆయన 11-14 నెలలు నిలబడ్డారు. ఏం చేయాలో ఏం చేయకూడదు తోచగాల. అలా ఇక నుండి ఆయన జీవితంలో సీఎంగా ఒకవేళగా నిలబడినా కూడా ఏంటంటే అది ఎంతకాలం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో అని టైప్ తీస్తుంది. దశలు డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతాయండి. శని అంతర్దశ కుజుడులో ఎన్నో పరిణామాలు ఎంతోమంది జాతకాలు చూస్తాం. రాజశేఖర రెడ్డి గారి యొక్క జాతకంలో కూడా మనం చూస్తున్నాం. అటువంటి పరిణామం జరుగుతున్నప్పుడు అంటే డెఫినెట్గా కొంత బలం తగ్గిపోవడం, తర్వాత ఇంతకుముందు కూడా మనం చెప్పాము ఆయనకి కొంత అవమానం కూడా ఫేస్ చేయవలసిన అవసరం ఉందని చెప్పాము కదా. ఇవన్నీ జరిగే అవకాశం ముందు ఉంది. కానీ ఇది గట్టెక్కినా కూడా ఆ గట్టెక్కడం ఏంటంటే గెలిచామని చెప్పుకోవడానికే తప్ప అల్టిమేట్లీ ఈజ్ ఎ లూజర్ ఇన్ మెనీ వేస్ అన్నట్టుగా చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి రేపటి మనం జరిగే అవిశ్వాస తీర్మానం గురించి మనం మాట్లాడితే మాత్రం డెఫినెట్గా కొంత బలం అంటే మన కాంగ్రెస్ కున్న బలం ఉంది కదా. మనం లాస్ట్ టైం కూడా అనుకున్నాం పథకాల గురించి కూడా మాట్లాడుకున్నాం. అప్పుడు కూడా మనకు కాంగ్రెస్కి అయితే కొంత బలం పెరిగే అవకాశం ఉంది అని చెప్పాము. సో ఆ విధంగా బలం ఉంది కాబట్టి ఏదో రకంగా గట్టి ఎక్కే అవకాశం మాత్రం కొంచెం కనబడుతుంది చెప్పగలుగుతామండి.
ఓకే, అయితే అవిశ్వాస తీర్మానం నుంచి కాంగ్రెస్ బయటపడే అవకాశాలు కనిపిస్తూ అంటే ఉన్నాయనుకోవచ్చు. కొంతవరకు కనబడుతుంది. అయితే ఇక్కడ దీనికి మూల కారకులు ఎవరు ఏమిటి అనేది అంటే రేపు మనకు అసెంబ్లీలో కనబడుతుంది వారికి వివరణ అంతాను. అంటే ఎవరి యొక్క ప్రాధాన్యత ఎక్కువ ఉందని. కానీ ఇప్పుడు ఇవన్నీ బయట మనకి ఛానల్స్ లో బోల్డ్ అని కనబడుతున్నాయి. మన వేరియస్ వర్గాల వారు సపోర్ట్ చేస్తాను, కొందరు సపోర్ట్ చేయని, ఇలాంటి ఎన్నో వస్తున్నాయి. ఏదైనప్పటికీ రేపు ఒకవేళ కానీ అవిశ్వాస తీర్మానం రేపటి రోజు ప్రకారం చూసుకున్నా కూడా మనకి ఏంటంటే రేపు వచ్చే నక్షత్ర రీత్యా చూసినా, రేపటి రోజు జరిగే సంఘటనలు బట్టి చూసినా సరే మనకు కొంతవరకు ప్రభుత్వం కూలపడే స్థితిగా ఎక్కడా మనకు కనిపించట్లే. దీనికి మళ్ళీ మనం ఆంధ్ర రాష్ట్ర అవతరణ మనం ఇంకొకసారి తీసుకుంటామండి. అలా తీసుకున్నప్పుడు ఏంటంటే డెఫినెట్గా రేపటి రోజుకి అంత భయానక స్థితి ఉంది అని మాత్రం చెప్పడానికి అవకాశం లేదు. దీనికి ఏంటంటే